पुनीर में है ఎగరా ఇదంతా ఇది మొత్తం వస్తానండి హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్పందన వ్లాగ్స్. ఈరోజు అయితే గుడ్ ఫ్రైడే కదా, గుడ్ ఫ్రైడే రోజు వ్లాగ్ అయితే తీసానండి. మీరు కూడా చూసండి. ఎర్లీ మార్నింగ్ లేవగానే గుడ్ ఫ్రైడే రోజు అలా మేము పనులు చేసుకొని చర్చికి అయితే వెళ్ళానని చూపించానండి. ఓకే అండి, ఇప్పుడైతే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ముందుగానైతే యథావిధిగానే కోళ్ళని అయితే వదిలేసి వాటికి మేత అయితే వేసానండి. మళ్ళీ పైకైతే వచ్చేసి పిండి పెసలు అయితే నానబెట్టాను. పెసరట్లు వేద్దామని చెప్పి ఇంకా గ్రైండర్లో పెసలు అయితే వేస్తున్నాను. నైటే నానబెట్టుకుని ఉంచుకున్నాను. అవి అయితే గ్రైండ్ చేసేసి రెడీ చేసుకుంటున్నానండి, గ్రైండ్ చేద్దామని చెప్పి. అవన్నీ దాంట్లో వేసేసి గ్రైండ్ చేసేస్తున్నానండి. తర్వాత అంట్లయితే అన్నీ సదిరేసుకున్నాను. పిండి అవుతుంది కదా, ఈ లోపైతే అంట్లన్నీ సదిరేసుకొని ఇంకా అంట్లు కడుగుదాం అని చెప్పి అన్నీ అక్కడే సదిరేస్తున్నానండి. ఇంకా అంట్లయితే తోమడం అయితే స్టార్ట్ చేసేసుకున్నాను. చర్చికి వెళ్ళాల్సి వచ్చినప్పుడైతే పని అయితే చాలా ఫాస్ట్గా చేసుకుంటానండి. అదే ఇంకా ఇంటి దగ్గరే ఉంటే స్లోగానే చేసుకుంటాను. మొత్తం అంట్లన్నీ శుభ్రంగా కడిగేసుకుంటున్నాను.
మరలా చర్చ్ అయ్యేసరికి 3 అయిపోతుందండి రోజు. గుడ్ ఫ్రైడే రోజు అయితే 3 అయిపోతుంది కదా, అందుకని చెప్పి ముందుగానే ఇంకా కడిగేసుకుని అన్నీ నీట్గా పెట్టుకునే వెళ్దామని చెప్పి. చర్చ్ అయితే 11 వరకు స్టార్ట్ చేయరండి, 3 వరకు ఉంటుందని చెప్పి అందుకే అన్నీ చేసేసుకుంటున్నాను. విధంగా నీట్గా అయితే కడిగేసుకున్నానండి, అయిపోయాయి. పిండి కూడా నలిగిపోయిందండి. పిండి కూడా అయితే తీసేసుకుంటున్నాను గిన్నెలోకి. మొత్తం తీసేసి గ్రైండర్ కూడా అయితే కడిగేసాను. ఇప్పుడు ఆ రుబ్బుకున్న పిండిలో సాల్ట్, కొంచెం జీలకర్ర అయితే వేసుకొని కలుపుకొని రెడీగా పక్కన పెట్టి ఉంచానండి. ఈరోజు మా వారు నేను కూడా ఫాస్టింగ్, టిఫిన్ అయితే తినము. ఇంకా పిల్లలకి వేద్దామని చెప్పేసి కలిపేసి అయితే పక్కన పెట్టేసుకున్నాను. ఈలోపు పప్పు చేద్దామని చెప్పి, పప్పు టమాటో చేద్దామని చెప్పి ఇంకా పప్పు అయితే రెడీ చేసుకుంటున్నానండి. ఇంకా ఎర్ర కందిపప్పు, మామూలు కందిపప్పు, పెసరపప్పు కొంచెం వేసి పప్పు అయితే చేస్తున్నాను. అందులోనే 4 వంకాయలు కూడా వేసుకున్నానండి, బాగుంటుందని చెప్పి. ఇలా ఎవరైనా పప్పు వంకాయ వండేవాళ్ళు ఉంటే కామెంట్ చేయండి. ఎప్పుడైనా వండకపోతే ఒకసారి ట్రై చేయండి, బాగుంటుంది. ఈ విధంగా అయితే పప్పు అయితే చేసేసుకుంటున్నాను. వంకాయలు, పప్పు, టమాటాలు వేసి కొంచెం చింతపండు కూడా వేసుకొని కారము, పసుపు వేసుకొని కుక్కర్ మూత అయితే పెట్టేసుకున్నానండి. నేను పప్పులో పచ్చిమిర్చి అయితే వేయనండి, పిల్లలు తింటారు కదా. మళ్ళీ కుక్కర్లో పెట్టినప్పుడు అది బాగా కలిసిపోతుంది, పప్పులో మంట వస్తుంది కదండి పిల్లలకైతే, అందుకని చెప్పి వేయను. ఇంకా పప్పు అయితే ఉడుకుతుండగానే ఇల్లు అయితే తుడిసేద్దాము అని చెప్పేసి అని పప్పు పెట్టేసి ఇంకా ఇల్లు కూడా తుడిసేస్తున్నానండి. వీళ్ళైతే పిల్లలైతే ఇంక లేగలేదు. వాళ్ళు వేసేసరికి పని అంతా అయిపోతే వాళ్ళు వేసిన తర్వాత బ్రష్ చేపించి స్నానాలు చేయించేసి ఇంక టిఫిన్ వేసి పెట్టేయచ్చు అని చెప్పేసి ఉన్న పని అంతా వాళ్ళు లెక్క ముందే చేసేసుకుంటున్నానండి. మొత్తం అంతా ఇలా తుడిసేసుకుని నీట్గా చేసేసుకున్నాను. అప్పటికి ఇంక ఎండ కూడా సరిగ్గా రాలేదండి. పొద్దున్నే పనులన్నీ చేసేసుకున్నాను ఈరోజైతే. నిన్నంతా బ్లౌజులు కుట్టుకున్నానండి, అందుకు కొంచెం నీరసంగా అనిపించింది. 4 బ్లౌజులు అయితే కుట్టుకున్నాను నిన్న. ఇక పప్పు అయితే అయిపోయిందండి, నెయ్యి వేసి తాలింపు అయితే వేసేసుకున్నాను. ఈ విధంగా రెడీ అయిపోయింది పప్పు. టేస్ట్ అయితే చాలా బాగుందండి, చాలా బాగా వచ్చింది. ఇంక ఈ లోపు అయితే పిల్లలు లేచారని చూసానండి, వాళ్ళు కూడా అయితే లేలేదు, పడుకున్నారు. ఇంకా మళ్ళీ డోర్ పెట్టేసి కాసేపు నేను కూడా రెస్ట్ తీసుకున్నాను. పిల్లలు వేసిన తర్వాత వాళ్ళకి స్నానాలన్నీ చేపించేసి జడలు వేసేసి టిఫిన్ అయితే వేసేసి పెట్టేశానండి. ఇక ఆటలాడుతుంది మా పిల్ల అయితే. అంతేనండి, ఫాస్ట్గా తినేయండి, టైం అయిపోతుంది తల్లి. సరేనా, బాగుందిలే, తిను తిను. అల్లం అది
దగ్గు వస్తుందిగా, తిను మంచిదే. ఇంకా పిల్లలు అయితే టిఫిన్ తిన్నాక ఈ విధంగా నేను కూడా రెడీ అయిపోయి చర్చికి అయితే వెళ్ళిపోయామండి. యోహాను సువార్త 19:25 నుంచి చదువుకుందాం. క్రీస్తు శిలువలో పలికిన మూడవ మాట. ఆయన తల్లి సహోదరియు క్లోపా భార్య అయిన మరియయు మగ్దలేనే మరియయు యేసు శిలువ యొద్ద నిలుచుండిరి. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యులను దగ్గర నిలుచుట చూచి, అమ్మా, ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పెను. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యులను దగ్గర నిలుచుట చూచి, అమ్మా, ఇదిగో నీ కుమారుడు తన తల్లితో చెప్పెను. దేవుని పరిశుద్ధ వాక్యం దీవించుచున్నాను. ప్రేయర్ అంతా చూసుకొని చర్చిలోనైతే బాగా గడిపామండి ఈరోజు. నేను 11కి స్టార్ట్ అయితే 11కే వెళ్ళిపోయాను. చాలా బాగా జరిగిందండి చర్చి కూడా. ఇంకా చర్చి అయిపోయిన తర్వాత భోంచేసేసి ఇంటికి వచ్చేసి భోంచేసేసి సమాధుల దగ్గరికి అయితే వెళ్ళామండి. మా నాన్న సమాధిని అలకడానికైతే వెళ్ళాను. నీళ్ళు ఎక్కడ కొన్ని నీళ్ళు చూడండి రోజు మన డైలీ రొటీన్ లో సమాధానం అలుగుతున్నారు. అదేదో కామెంటరీ ఇస్తున్నారు. మొత్తం సమాధానం చిన్నగా చేసేస్తారండి దీన్ని. కొంచెం కొంచెం పుణ్యది మే ఎగరా ఇదంతా ఇది మొత్తం వస్తానండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.